ప్రేక్షకులకు నమస్కారం. శతకోటి జనాలకు ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు అన్నది ఎంత నిజమో 100 కోట్ల మంది జనాలకు ఆరాధ్య నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ అనేది కూడా అంతే నిజం. ఇది నేను చెప్తున్నందుకు మీరంతా అనుకోవచ్చు వీడెవడో అంధభక్తుడని. కాదు, నేను అంధభక్తుని కాదు, మోడీ భక్తుని కానే కాదు, బీజేపీ కార్యకర్తను అంతకన్నా కాదు, ఒక నికార్సైన హేతువాదిని. అయినా ఇలా ఎందుకు విశ్లేషిస్తున్నానో నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు మీరు ఆలోచిస్తారు నేను చెప్పింది నిజమా కాదు అనేది. ఈ విశ్లేషణ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక దేవుడు కానీ ఒక వ్యక్తి కానీ మోస్ట్ పాపులర్ కావాలంటే ఎక్కువ మంది భక్తులు ఉండడమో లేకపోతే ఎక్కువ మంది అభిమానులు ఉండడమో జరగాల. సో అలాగే ఇప్పుడు శ్రీరామచంద్రునికి మన దేశ జనాభా 150 కోట్లు అయితే దాంట్లో మొత్తం ఈ మధ్య కాలంలో చేసిన సర్వేలన్నీ కూడా మోదీకి 60 నుంచి 70% మంది అభిమానులు ఉన్నారు, అతన్ని నమ్ముతున్నారు. అలాగే దేవుణ్ణి కూడా ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉంటే మన దేశంలో మొత్తం 150 కోట్ల మంది జనాభా ఉంటే 150 కోట్ల మంది శ్రీరామచంద్రుడిని మొక్కడం లేదు. అంటే మీకు కోపం రావచ్చు, దీంట్లో వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీంట్లో చాలా రకరకాల మన భారతదేశంలో ఒక హిందువులు మాత్రమే లేరు, ఎన్నో రకాల వర్గాలు ఉన్నాయి. కొందరు క్రీస్తుని నమ్మొచ్చు, కొందరు అల్లాని నమ్మొచ్చు, కొందరు గురునానక్ నమ్మొచ్చు, కొందరు సాయిబాబాని నమ్మొచ్చు, కొందరు దుర్గామాతని నమ్మొచ్చు, కొందరు ఇంకొకరిని నమ్మొచ్చు. సో వీళ్ళందరినీ తీసేసిన తర్వాత మిగిలేది 60% నుంచి 70% మంది భారతీయులు శ్రీరామచంద్రుని మొక్కుతున్నారు, నమ్ముతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో అదే విధంగా మనము కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే ఇలా కంపేర్ చేసినందుకు దైవభక్తులకు కొంచెం కోపం రావచ్చు. ఎక్కడ కూడా ఏ కొలమానం లేదు, దైవానికి మనిషికి పాపులారిటీని కొలవడంలో కానీ దానికి ఎక్కడ కూడా ఏ కొలమానం లేదు, ఏ పుస్తకాలలో కూడా చెప్పలేదు నాకు. అందుకనే నేను ఇలా విశ్లేషించాల్సి వస్తుంది. సో ఒక దేవునికి ఎంతమంది భక్తులు ఉన్నారో ఒక వ్యక్తికి కూడా ఆరాధించే వాళ్ళు అంటే నమ్మే వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు అతని గొప్పతనాన్ని మనము పొగడంలో తప్పులేదు అనేది నా భావన. ఇక్కడ నేను ముందే చెప్పినట్టుగా మోదీ భక్తుని ఏమాత్రం కాదు. ప్రతి వ్యక్తిలో 2 ముఖాలు ఉంటాయి. ఎప్పుడైనా ప్రతి వ్యక్తిలో అంతర్ముఖం ఒకటి ఉంటే బాహ్యముఖం ఒకటి ఉంటుంది. అంతర్ముఖం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, ఆపోజిషన్ పార్టీలో వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీలోని అంతర్ముఖం కనిపించి వాళ్ళకి అతను చెడుగా కనిపించవచ్చు. కానీ నాకు నేను విశ్లేషించేది ఇక్కడ బాహ్యముఖం మాత్రమే, నాకు అంతర్ముఖంతో పని లేదు. అంతర్ముఖంలో ఏముంటుందో చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి మనమేమో ఋషులం కాదు, మెజిషియన్స్ అంత కాదు. బాహ్యముఖంలో చూసుకున్నప్పుడు భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు ఎవరే అంటే ప్రధాని నరేంద్ర మోడీ. అతనికి దరిదాపుల్లో ఎవ్వరూ లేరనేది సత్యం. అతనేమో ఆర్థిక శాస్త్ర నిపుణుడు కాదు, అతనికేమో ప్రపంచంలో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉండి వచ్చిన వ్యక్తి కాదు, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి పెద్దగా ఎంబీఏలు ఏం చదువుకున్నాడో వాడు ఇంతవరకు కరెక్ట్గా రికార్డు పరంగా మనకు ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఏదో సర్టిఫికెట్లు చెప్తున్నారు కానీ ఇది కూడా తప్పు కావచ్చు, లీగల్గా నాకు తెలియదు. కానీ కరెక్ట్గా అయితే అతని క్వాలిఫికేషన్ గురించి ఎవరికి కూడా ఇంతవరకు క్లియర్గా తెలియదు. అలాంటి ఒక వ్యక్తి మిడిల్ క్లాస్లో పుట్టి ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదగడం అనేది అంత ఈజీ కాదు. చాలామంది ఎన్నో విధాలుగా విమర్శించవచ్చు మోడీని, నేను కూడా ఎన్నోసార్లు విమర్శించాను. అది ఏమైనా రాజ్యాంగం అతని పాలనా పరంగానే మనం విమర్శలు ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా మనం ఒకసారి అతన్ని చూసినప్పుడు, వ్యక్తిగత కోణంలో నుంచి మనం చూసినప్పుడు ఒక వ్యక్తికి 100 కోట్ల మంది అభిమానులు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది ప్రపంచంలోనే నాకు తెలిసి ఇంతమంది అభిమానులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటాను. మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు, మారడోనా లాంటి వాళ్ళు, ఒక మెస్సీ లాంటి వాళ్ళు, ఫుట్బాల్ సోకర్ ప్లేయర్స్, ఇట్లాంటి వాళ్ళకి తప్ప ఇంతమంది అభిమానులు 100 కోట్ల మంది అభిమానులు ఉండేది మాత్రం చాలా తక్కువ. సో ఇక్కడ మోదీ ఈ స్థాయికి రావడానికి ప్రముఖుల క్లిప్పింగ్స్ పెడతాను నేను ఇప్పుడు 1-2, అవి కూడా మీరు చూడండి ఎవరెవరి అభిప్రాయం ఎలా చెప్పారు. The biggest issue is Prime Minister Modi and his popularity itself. The kind of trustworthiness that he has gained among the electoral masses in India is unprecedented, because prior to this there is only one Prime Minister in India, that was the first Prime Minister who actually won 3 consecutive mandates in a row. So it is unprecedented of sort that he is most likely to win a 3rd mandate. I would like to tell you, the Honorable Prime Minister Narendra Modi, God's gift to this nation. Because Modi means people feel that is 3D, decisive, dynamic and development oriented, 3 in 1.
గత 10 ఏళ్ల నుంచి కూడా సర్వేలన్నీ కూడా ఎన్నిసార్లు ఎప్పుడు చేసినా కూడా 60 నుంచి 70% మంది మోడీని గౌరవిస్తున్నారు. మోడీని గౌరవించే వాళ్ళందరూ బీజేపీని గౌరవిస్తున్నారు. ఇది విచిత్రం. చాలామంది అనుకుంటున్నారు బీజేపీకి బలం ఉంది అని. బీజేపీ బలం కాదు, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఉన్నది మోడీ బలం. మోడీ అంటేనే బీజేపీ. ఇప్పుడు 3 సార్లు ఎలక్షన్లకు పోయినప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు కూడా బీజేపీ జెండాతో ముందు ఎలక్షన్లకు పోలేదు. కేవలం మోడీనే ముందు పెట్టుకొని ఎలక్షన్లకు పోయింది, విజయం సాధించింది. అంటే మోడీ ఎంత పవర్ఫుల్లో ఆలోచించుకోండి. సో ఇప్పుడు నేను ఈ విశ్లేషణ అంతా ఎందుకు చేయదలుచుకున్నానంటే, ఎక్కడో ఒక టీ హోటలు వాళ్లకు తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డ స్వయం కృషితో అందలాలెక్కుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి ఒక దేశ ప్రధానిగా 3 సార్లు చేయగలిగినాడు అంటే అతన్ని మనం ఏ విధంగా అభినందించాలో మీరే ఆలోచించండి. అంటే స్వయం కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే మనిషి కష్టపడితే కృషి చేస్తే ఎన్ని అందలాలైనా ఎక్కొచ్చు అనడానికి మన నరేంద్ర మోడీ గారే ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. అతన్ని మనము ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, మనలో వంటి ఒక వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది అంత సులభం కాదు. ఆ కాగలిగాడంటే అతని కృషి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అతన్ని మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.